ఏమిటి నువ్వు చేయలేనిది? నాట్లు వేశావు, కలుపు తీశావు, కోత కోసావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికే భూవే రాదు. ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? నింగికి ఎగిరావు, సముద్రంలో తును చూసావు. నింగికి ఎగిరావు, సముద్రంలో తును చూసావు. రాజునవైనావు, వీరరుద్రమవైనావు. భద్రకాళిలా రుద్రం చేస్తూ రుద్రనేత్రలా వెలుగొందావు. ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లల్ని బడి కంపేసి, చాకిరితో ఒళ్ళు పులిచిన. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లల్ని బడి కంపేసి, చాకిరితో ఒళ్ళు పులిచిన. సాధించే నీ శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకిస్తివా, ఒక్కరోజు నువ్వు బద్దకిస్తివా. నీ ఇల్లంతా గోవిందా. ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? డాక్టర్ అయినావు, యాక్టర్ అయినావు, కలెక్టర్ అయినావు, మినిస్టర్ అయినావు. డాక్టర్ అయినావు, యాక్టర్ అయినావు, కలెక్టర్ అయినావు, మినిస్టర్ అయినావు. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పికంగా పాలవుతుంది. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పికంగా పాలవుతుంది. ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది? ఏమిటి నువ్వు చేయలేనిది? థ్యాంక్ యూ మేడం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ, యూటీఎఫ్ మెంబర్స్ అందరికీ, అధ్యక్షురాలకి, మరి ఇక్కడ ఉన్న అతిథులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మహిళా దినోత్సవం అంటే ఎక్కడైనా అనర్గళంగా ఉపన్యసించే మేము మీ ఉపాధ్యాయుల ముందర కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే మీరు మీ ఉపన్యాసాల తర్వాతే మేము ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మరి సారాదేవి గారు మరి ఇందాక మీ స్టేట్ అదే తెలియనిది ఏం కాదు, ఇప్పుడు చెప్తున్నారు మరి ఇన్స్పైర్ చేయాలి అని. ఇన్స్పైర్ చేసిన మహిళల్ని ఆదర్శంగా తీసుకొని ముందరికి వెళ్ళాలి. ఆ ఉత్సాహం రావాలి, ఆ క్రియేటివిటీ రావాలి, ఆ ఆత్మస్థైర్యం రావాలి అని రోల్ మోడల్స్గా అందరికీ చూపించి పండగ చేసుకోవడంలో తప్పేం లేదు. పండగ అంటే కేకులు కోస్తున్నారు, అది ఇది అని చాలా విమర్శలు ఈ మధ్య నేను విన్నాను. ఏమైనా చేసుకోవచ్చు, మన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఎన్నో జాడ్యాల మధ్య నుంచి వచ్చిన మహిళలు, వాళ్ళందరూ కూడా ఒక సాధికారత సాధించిన వాళ్ళు. ఆదర్శంగా మీరు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరినీ కూడా మేము విజయాలు సాధించాం, మీరు కూడా విజయాలు సాధించండి అని చెప్పడానికి ఈ మహిళా దినోత్సవం పనికొచ్చినప్పుడు మనము దాన్ని మనం ఆటంకపరచాల్సిన అవసరం కూడా లేదు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సదస్సుకు హాజరైనటువంటి మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, అలాగే ఆశా వర్కర్స్, అలాగే ఇతర రంగాల నుంచి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు వచ్చినారు. వారు నాకు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా తెలుసు. జల్దంకి మండలాధ్యక్షులుగా ఉన్నప్పుడు, 5 సంవత్సరాలు మండలం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల పట్ల గౌరవం, మేము ఉపాధ్యాయులందరినీ, ఆ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ పిలిచి
ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని మీరు ఘనంగా జరుపుకోండి. ఆ ఉపాధ్యాయ దినోత్సవానికి అయ్యేటటువంటి ఖర్చు మొత్తం మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను మీకు సహకరిస్తానని చెప్పి ఆయన ఉన్న 5 సంవత్సరాలు జల్దింగ్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన చెల్లెమ్మలకు, అక్కలకు, తల్లులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సభ మీద ఆసీనులైనటువంటి కొద్దిమంది పేర్లు మాత్రమే తెలుసు, కొంత పేర్లు తెలియవు. కాబట్టి సభకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మొట్టమొదట నన్ను నేను పరిచయం చేసుకోవాలి. నా పేరు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సన్నాఫ్ లక్ష్మీరెడ్డి. నేను కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నాను. ఒక మహిళా దినోత్సవం నాడు తల్లులందరూ సమాజంలో శాంతి ఉంది అంటే ఆడవాళ్ళ యొక్క గొప్పతనం. మీ ఓర్పు, మీ నేర్పు, మీ సహనం, మీ పట్టుదల, మీ కార్యదీక్ష అన్నీ కూడా కళ్ళబోసిన తల్లులు మీరు. అందుకే ప్రకృతి ఆడవాళ్ళతోనే పోలుస్తారని అంటారు. అంతటి సహనశీలైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. రేపటి రోజులో వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం నాకు కూడా కల్పించండి. ముఖ్యంగా ఇక్కడ టీచర్స్ ఉన్నారు. నేను కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వాడిని. నేను కూడా ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు లెక్చరర్గా జేబీ కాలేజీలో పనిచేయడం కూడా జరిగింది. ట్యూషన్లు కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత రకరకాలుగా వ్యాపారాల్లో ఉండూరులోనే ఉంటూ ఇక్కడే ప్రజలతోనే మమేకమవుతూ ప్రజలతోనే కలిసిమెలిసి ఉంటూ ప్రజల జీవితాల్లో నేను కూడా పాలు పంచుకుంటూ కష్టాలు నష్టాలన్నింటినీ కూడా అనుభవిస్తూ స్థానికంగానే కావలి ప్రజలతోనే మమేకమవుతూ మీ ముందే ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రే చేస్తున్నాను. అదేవిధంగా మహిళ తల్లి, ఒక స్త్రీ ఈ వ్యవస్థకి నాంది. ఈరోజు ఆ శక్తి లేదే ఎవరు జీవితంలో ఎవరు కూడా పని చేయలేని స్థితి. పురాణాల నుంచి కూడా రాముడికి సీత కావచ్చు, కృష్ణుడికి రాధ కావచ్చు, గాయత్రి పట్టణంలో గాయత్రి కావచ్చు, ఈశ్వరుడికి ఈశ్వరి కావచ్చు. ఇట్లా ప్రతి ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు లేదా ప్రకృతిలో మనం చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా ఈరోజు ఒక శక్తికి, ఒక మహిళా శక్తికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టే మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఈరోజు మన అందరి పేర్లు కూడా ప్రతి దానికి ఆడవారి పేరే పెడుతున్నారంటే ఆ మహిళ యొక్క శక్తిని రోజు మననం చేసుకోవాలని, ప్రతి ఒక్క మాటలోనూ మనం మహిళను సంబోధించాలని, దేవుడి తర్వాత తల్లి లాంటి స్త్రీలనే గౌరవించాలని ఈరోజు మన చరిత్రలో ఒక దాన్ని ఉంది. నాకు ఎప్పుడో ఇష్టమైనది, ఎప్పుడో చదివాను ఒక జర్నల్లో. దాన్ని నేను నోట్ చేసుకోవడం జరిగింది. జనరల్గా నోట్ చేయను. నాకు ఈ సెంటెన్స్ అర్థమైంది కాబట్టి నేను ఒకసారి మీ అందరూ కూడా చదివి వినిపిస్తాను. ఉదయానికి ఉషా, అరుణ అవే మన పేర్లు. అదేవిధంగా సాయంత్రానికి సంధ్య, చీకటి అయితే జ్యోతి, దీప, పడుకున్న తర్వాత స్వప్న, చూసేటప్పుడు నయన, వినేటప్పుడు శ్రావణి, మాట్లాడేటప్పుడు వాణి, ఒరిమిలో వసుధ, వడ్డించేటప్పుడు అన్నపూర్ణ, నడుస్తున్నప్పుడు హంస, నవ్వుతున్నప్పుడు హాస్యని, అద్దంలో చూస్తే సుందరి, చేసేదానికి స్ఫూర్తి, పని చేయడానికి స్పందన, మంచి పనికి పవిత్ర, ఇష్టంగా చేసే పనికి ప్రీతి, నీరు తాగుతున్నప్పుడు గంగ, ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ, సినిమా చూస్తున్నప్పుడు చిత్ర, అబద్ధం ఆడినప్పుడు కల్పన, నిజం చెప్పేటప్పుడు సత్యవతి, ఆలోచనలప్పుడు ఊహ, చదువుతున్నప్పుడు సరస్వతి, వ్యాపారంలో ప్రగతి, సంతోషంలో సంతోషిని, కోపంలో భైరవి, ఆటలాడుకున్నప్పుడు ఆనంది, గెలుపులో విజయ, గెలిచిన తర్వాత కీర్తి, సరిగమలు నేర్చుకునేటప్పుడు సంగీత, పాటలు పాడుతున్నప్పుడు శృతి, తాళం వేయినప్పుడు లయ, సాహితీ గోష్ఠిలో చర్చించేటప్పుడు కవిత,
నగరాన్ని కాపాడుతున్నప్పుడు, ప్రకృతి జీవిత గమలు విద్యాభ్యాసంలో విద్య సంపాదిస్తున్నప్పుడు లక్ష్మి, అదేవిధంగా చేతి వృత్తిలో ప్రేరణ, చేసేదానికి శాంతి, చిన్నతనంలో లాలన, మధ్య వయసులో మాధురి, ముసలితనంలో కరుణ, జీవితాంతం మనతో ఉండేది ఒక మహిళ. ఒక మేధావి ఎవరు రాశారు కానీ నేను ఎప్పుడో ఒక సందర్భంలో దీన్ని నా దాంట్లో స్టోర్ చేసుకున్నా, బహుశా ఇప్పటికెప్పుడు చెప్పాల. మిమ్మల్ని అందరినీ మహిళా తల్లిని చూసిన తర్వాత చెప్పాలనిపించి దీన్ని తీశాను. అంటే మహిళ యొక్క ప్రాధాన్యత మన పూర్వీకులు మనకు నేర్పింది ఏంటంటే, నిద్రలేస్తున్న కృష్ణుడు, రామ లేదా నారాయణ అని పలకమన్నారు. కానీ నిద్రలేసి నుంచి సాయంత్రం వరకు పలికే ప్రతి పాటలోనూ మీ అందరి పేర్లోనూ మనం నడిచే నడవడికే ఉంది. దానికే పేర్ల రూపంలో మీకు ఆ పేర్లు పెట్టడం జరిగిందంటే ఆ మహిళా శక్తి యొక్క మధురం, ఆ తల్లి యొక్క లాలన, ఆ తల్లి చూపే ప్రేమ దానికి అతీతమైనటువంటి. ఎన్ని కోట్లు సంపాదించినా తల్లి ప్రేమ ముందు చాలదు, బిడ్డ ప్రేమ ముందు చాలదు, భార్య ప్రేమ ముందు చాలదు అన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి జన్మించినంత తల్లులు మీ అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ